నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ప్రభుత్వ సమాచారం పారదర్శకంగా ప్రజలకు, మీడియాకు చేరవేయడం ప్రభుత్వ పౌర సంబంధాల శాఖ అంటే ఐ&పిఆర్ బాధ్యత. అధికారిక సీఎంఓ గ్రూపులు, మంత్రుల సమాచార గ్రూపులు కేవలం ప్రజాక్షేమం, ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల కోసమే ఉంటాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి మారిందా? ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపులు కాంగ్రెస్ పార్టీ ప్రచార వేదికలుగా మారుతున్నాయా? ముఖ్యమంత్రి పిఆర్ఓల తీరుపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వింత పోకడలు నడుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని మీడియాకు చేరవేసే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు షేర్ చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వాట్సాప్ గ్రూపులతో పాటు మంత్రుల పిఆర్ఓ గ్రూపుల్లో కూడా పార్టీ వ్యవహారాల పోస్టులు దర్శనమిస్తుండటం జర్నలిస్టులను విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన కొన్ని విషయాలు చెప్తా. గాంధీ భవన్ లో ఒక జూమ్ సమావేశం జరిగింది. అది సీఎం రేవంత్ రెడ్డి సర్ పై నిర్వహించిన పార్టీ జూమ్ మీటింగ్. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం. కానీ ఆ లింక్లు, కవరేజ్లను ప్రభుత్వ గ్రూపుల్లో పెట్టడం అందరినీ షాక్ గురి చేసింది. అదేమీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కాదు. అయినా ఆ వీడియో లింక్లు ప్రభుత్వ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇక ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పుట్టినరోజు శుభాకాంక్షల మెసేజ్లను కూడా అధికారిక గ్రూపుల్లో షేర్ చేశారు. అంతేనా, ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసిన ధర్నాపై సీఎం రేవంత్ చేసిన ట్వీట్లను కూడా ఐ&పిఆర్ గ్రూపుల్లో, అది కూడా మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ షేర్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా సీఎం పిఆర్ఓలను పార్టీ పనులకు ఎలా వాడుకుంటారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే నియమాలుండేవి. అధికారిక సమాచారం కోసం ఐ&పిఆర్ లేదా సీఎంఓ పిఆర్ఓలు ప్రత్యేక గ్రూపులు నడిపేవారు. పార్టీ కార్యక్రమాల కోసం వేరే ప్రెస్ నోట్లు లేదా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు వాడేవారు. కానీ ఇప్పుడు అధికారిక గ్రూపుల్లోనే పార్టీ మెసేజ్లు, పొలిటికల్ స్టేట్మెంట్లు రావడంపై సీనియర్ జర్నలిస్టులతో సహా విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ వింత పోకడలు ఎక్కువయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం మరింత విడ్డూరంగా మారింది. కనీసం దిద్దుబాటు చర్యలు కూడా ఉండటం లేదు. ప్రజాధనంతో ప్రభుత్వ జీతాలు తీసుకునే అధికారులు ఒక రాజకీయ పార్టీ ప్రచారకర్తలుగా మారడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలొస్తున్నాయి. నిజానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కానీ, సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం కానీ ప్రభుత్వ ప్రచార సాధనాలు కేవలం ప్రభుత్వ సంక్షేమం, జీవోలు, పాలనాపరమైన నిర్ణయాల ప్రచారానికే పరిమితం కావాలి. పిఆర్ఓల జీతభత్యాలు, సమాచార శాఖ నిర్వహణ ప్రజల పన్నుల డబ్బుతో నడుస్తుంది. దానిని ఒక పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం నైతిక ఉల్లంఘన కిందికే వస్తుంది. ప్రభుత్వ గ్రూపుల్లో పార్టీ వార్తలు రావడం వల్ల ప్రభుత్వం అందించే నిజమైన సంక్షేమ వార్తలకు కూడా పొలిటికల్ కలర్ వచ్చి వాటి విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అధికారిక గ్రూపుల్లో అనవసర పొలిటికల్ మెసేజ్లు నిండిపోవడం వల్ల కీలకమైన ప్రభుత్వ జీవోలు లేదా ప్రెస్ నోట్లు మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎం పిఆర్ఓలు, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు తమ తీరును మార్చుకోవాలి. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారిక గ్రూపులను కేవలం పాలనాపరమైన అంశాలకే పరిమితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.